భారతదేశం యొక్క పేర్లు. భారతదేశం పేర్లు వివిధ రకాలుగా పాతకాలం నుంచి పూర్వకాలం నుంచి పిలిచేవారు అన్నమాట. బౌద్ధ సాహిత్యంలో జంబూ ద్వీపం అని పిలిచేవారు, జంబూ ద్వీపం. అలాగే కొన్ని జైన మత గ్రంథాలలో నబీ వర్షగా భారతదేశాన్ని పిలిచారు. జైన మత గ్రంథాలలో భారతదేశాన్ని నబీ వర్షగా పిలిచారు. దాంతోపాటు మనందరికీ తెలుసు మనుస్మృతి, ఎవరో ప్రతి ఒక్క చోట వినే ఉంటారు. మనుస్మృతిలో ఆర్యావర్తనంగా పిలిచారు. ఓకేనా? అదే కాకుండా మనకు ఈ హిమాలయ నదులు అయినటువంటి ఒక సింధు నది మన భారతదేశం గుండా పోతుంది. ఆ సింధు నదిని ఇండస్ అంటారు. సో ఆ ఇండస్ నది పేరుగా మనకు ఇండియా అని వచ్చిందని, భరతుడు భారతదేశాన్ని పాలించాడని భరతుని పేరు మీద భారతదేశం వచ్చిందని, ఇట్లా 10 పేర్లుగా మన భారతదేశాన్ని పిలుస్తారు. దాంతోపాటు పర్షియన్స్ మన భారతదేశాన్ని హిందుస్థాన్గా వర్ణించారు.